ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. ఇది మన మానవాళికి ఒక వరమంటారా లేక ఒక పెద్ద ముప్పు అని భయపడాలా? చాలామంది మేధావులు హెచ్చరిస్తున్న టైంలోనే ఒక ప్రాడక్టొచ్చింది. అది అన్ని అంచనాల్ని తలకిందులు చేసి ఒక సంచలనం సృష్టించింది. సరిగ్గా ఇలాంటి ఒక పెద్ద చర్చ జరుగుతున్నప్పుడే చాట్‌జీపీటీ పుట్టింది. అంతే, చరిత్రలోనే అత్యంత వేగంగా పెరిగిన ప్రాడక్ట్స్లో ఒకటిగా నిలిచింది. దాని కథ కేవలం టెక్నాలజీ గురించి కాదు, ఒక సంక్షోభం నుంచి పుట్టి అద్భుతమైన విజయాన్ని ఎలా సాధించొచ్చో చెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన కథ. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? వెనక్కి వెళ్దాం, 2015కి. ఒక గొప్ప లక్ష్యంతో, లాభమనే ఆలోచన లేకుండా ఈ ప్రయాణం మొదలైంది. ఆ రోజుల్లో ఏఐ అంటే అది గూగుల్, ఫేస్బుక్ లాంటి కొన్ని పెద్ద టెక్ కంపెనీల చేతుల్లోనే ఉండేది. ఒక క్లోజ్డ్ సర్కిల్ అన్నమాట. ఆ పరిస్థితిని మార్చాలి, ఏఐ శక్తిని అందరికీ అందుబాటులోకి తేవాలి అనే ఒక పెద్ద లక్ష్యంతో ఓపెన్ ఏఐ మొదలైంది. మొదట్లో అంతా బాగానే ఉంది. ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, GPT-1 లాంటి కొత్త మోడల్స్ కడుతున్నారు. అంతా సాఫీగా సాగుతున్నట్టు అనిపించింది. కానీ వాళ్లకు తెలియకుండానే ఒక పెద్ద తుఫాను దగ్గరకొస్తోంది. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. కంపెనీ ఉంటుందా, పోతుందా అనే పరిస్థితి వచ్చింది. $1 బిలియన్, అక్షరాలా $1 బిలియన్ వాళ్ల కలలకు, వాళ్ల మిషన్కు ఇదే ఇంధనమనుకున్నారు. ఈ డబ్బుతో వాళ్ల కలను నిజం చేసుకోవచ్చని భావించారు. కాని జరిగింది వేరు. 2018లో ఎలాన్ మస్క్ ఉన్నట్టుండి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ $1 బిలియన్ మాటేమోగాని వాళ్ల చేతికి వచ్చింది కేవలం 45 మిలియన్లు అంతే. కంపెనీ భవిష్యత్తే ప్రశ్నార్థకమైపోయింది. ఇప్పుడు ఆలోచించండి, చేతిలో డబ్బు లేదు, కాని ఖర్చులు మాత్రం కొండంత. ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ ఏం చేయగలదు? అసలు ఎలా బతుకుతుంది? అంటారు కదా, అవసరమే ఆవిష్కరణకు తల్లి అని. సరిగ్గా ఇక్కడే, ఆ సంక్షోభంలోనే ఓపెన్ ఏఐ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. వాళ్ళు ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. అదే క్యాప్డ్ ప్రాఫిట్ మోడల్. అంటే ఇదొక హైబ్రిడ్ అన్నమాట. మేం లాభాలు సంపాదిస్తాం, కాని ఆ లాభాలకు ఒక లిమిట్ ఉంటుంది అని ఇన్వెస్టర్లకు చెప్పారు. దీనివల్ల వాళ్ల నాన్ ప్రాఫిట్ మిషన్ దెబ్బతినదు, అలానే కంపెనీ నడవడానికి కావలసిన డబ్బు కూడా వస్తుంది. ఎంత తెలివైన ఐడియా కదా! ఈ ఐడియా వర్కౌట్ అయింది, అద్దిరిపోయింది. ఏకంగా మైక్రోసాఫ్ట్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో ముందుకొచ్చింది. కేవలం డబ్బు మాత్రమే కాదు, వాళ్ల ఏఐకి కావాల్సిన అత్యంత పవర్ఫుల్ కంప్యూటింగ్ పవర్ని కూడా ఇచ్చింది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇక చూడండి, ఆ దెబ్బతో ఓపెన్ ఏఐ ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళింది. ఇక్కడే చాట్‌జీపీటీ పుట్టింది, చరిత్ర సృష్టించింది. కేవలం 5 రోజులు, జస్ట్ 5 డేస్, 1 మిలియన్ యూజర్లు. నమ్మగలమా? టెక్ ప్రపంచంలో ఇదొక సునామీ లాంటిది. ఒక్కసారి ఈ చాట్ చూడండి. ఇన్‌స్టాగ్రామ్కి 1 మిలియన్ యూజర్లను చేరుకోవడానికి 2.5 ఏళ్లు పట్టింది. నెట్‌ఫ్లిక్స్కి ఏకంగా 3.5 సంవత్సరాలు. కానీ చాట్‌జీపీటీ 5 రోజులు. ఇది మామూలు విషయం కాదు, ఒక విప్లవం. అసలు ఎందుకింత పిచ్చి క్రేజొచ్చింది? సింపుల్, 3 కారణాలు. 1, వాడటం చాలా ఈజీ. 2, ఫ్రీగా ట్రై చెయ్యొచ్చు. ఇక 3, మనతో ఒక మనిషి మాట్లాడినట్టే మాట్లాడుతుంది. ఆ ఫీలింగే వేరు కదా! ఫలితం, మార్కెట్ మొత్తం వాళ్ల చేతిలోకి వచ్చేసింది. మిగతా కంపెనీలు, గూగుల్ లాంటివి తేరుకునేలోపే గేమ్ ఓవర్. చాట్‌జీపీటీ కింగ్ అయిపోయింది. సరే, ఇంత పెద్ద సక్సెస్ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ముఖ్యంగా కొత్తగా బిజినెస్ మొదలుపెట్టేవారికి కొన్ని కీలకమైన పాఠాలున్నాయిందులో. చూడండి, ఫస్ట్, మీ మిషన్ను ఎప్పుడూ మర్చిపోవద్దు. 2వది, సంక్షోభం వచ్చినప్పుడు భయపడద్దు, దాంట్లోనే అవకాశం వెతకండి. 3వది, మీ ప్రాడక్ట్ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. 4వది, ఫ్రీ అనేది ఒక పవర్ఫుల్ మార్కెటింగ్ టూల్. ఇక చివరిది, స్పీడ్. మార్కెట్లో ఫస్ట్ ఉండటమే అసలైన గెలుపు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక పెద్ద యుద్ధం గెలిచినా ముందు ఇంకా పెద్ద సవాళ్లున్నాయి. చూడండి, ఏఐకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్నిసార్లు అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. దానికి ట్రైనింగ్ ఇచ్చిన డేటాలో ఉన్న తప్పులని మళ్లీ రిపీట్ చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, దీన్ని రన్ చేయడానికి రోజుకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. సో ఇది అంత ఈజీ కాదు.
అంతా బానే ఉంది కానీ ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే మన లైఫ్లోకి ఇంతలా వచ్చేస్తున్న ఈ ఏఐని ఎవరు కంట్రోల్ చేయాలి? దాని రూల్స్ ఎవరు పెట్టాలి? టెక్ కంపెనీలా, ప్రభుత్వాలా, లేక మనమేనా? ఈ జవాబులోనే మనందరి భవిష్యత్తుంది. जय हो जय हो भारत माता की जय